पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 53, 54 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. నిన్న మనం గురువు శిష్యుణ్ణి చూసి చాలా ఆనందపడిపోయి అతను ఇలాంటి ఆలోచన అతను తెచ్చుకోవడమే వాడి వంశాన్ని తరింపజేస్తుంది అంటూ శిష్యుడితోటి చక్కటి సంభాషణ మొదలుపెట్టారనమాట. ఇప్పుడు మనం ఆ తర్వాత ఏమంటున్నారు అన్నది చూద్దాం. ఈ శ్లోకాన్ని ముందు వినేద్దాం మనం. రుణమోచనకర్తారః పితుః సంతి సుతాదయః బంధమోచనకర్తా తు స్వస్మాదన్యో న కశ్చన. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. పితుః తండ్రి యొక్క, రుణమోచన కర్తారః రుణమును తొలగించేవాడు, సుతాదయః పుత్రులు మొదలగు వారు, సంతి ఉందురు, తు కాని, స్వస్మాత్ తనకంటే, అన్యః ఇతరుడైన, బంధమోచనకర్త తు బంధమోచనము చేయువాడు మాత్రము, కశ్చన ఎవడును, నా లేడు అంటున్నారు. అంటే దీని అర్థం, పితృరుణాన్ని తీర్చడానికైతే కొడుకులు మొదలైన వారు ఉంటారు, కానీ భవబంధనాల నుండి తప్పించుకోవాలంటే తాను తప్ప ఇతరులెవరూ ఉండరు. అంటే మన భవబంధాలు మనమే తెంచుకోవాలి. మన రుణాల్ని, పితృరుణం తీర్చడానికి సంతానం ఉపయోగపడుతుంది, కానీ మన బంధాలని మనం తెంచుకోవాలి అంటే మాత్రం వేరే ఎవరు ఉపయోగపడరు, మనమే ఉపయోగపడాల్సింది. మనమే ఇతరుల వల్ల భవబంధాలు తొలగవు. ఆ బాధ్యత మనదే, మనంతట మనమే వాటి నుంచి బయటికి రావాలి అని ఇక్కడ చక్కటి మీనింగ్ చెప్తున్నారనమాట. వివరణం చూద్దాం మనం. భౌతిక సమస్యలను ఇతరులంతా పరిష్కరించేస్తారు. అంటే వ్యాధి వస్తే వైద్యుడు చికిత్స చేస్తాడు, పేదరికం ఉంటే ఎవరో ఒకళ్ళు సహాయం చేసి వాళ్ళ పేదరికాన్ని తొడవగలరు. కానీ ఆధ్యాత్మిక బంధనం, అజ్ఞానం, దాన్ని తొలగించేది తానే సాధన చేయడం ద్వారా మాత్రమే అవుతుంది. అది అప్పుడు గురువు మార్గం చూపుతాడు, శాస్త్రం జ్ఞానం ఇస్తుంది, కానీ జ్ఞానం అనుభవించేది మాత్రం మనమే అంటూ చక్కగా మనం ఇందులో చెప్పుకోవచ్చు. మనిషి జీవితంలో పెద్ద సమస్య అజ్ఞానం. శరీరం నేనే ఆధ్యాత్మ విద్య ఏదైతే ఉంటుందో అది తొందరగా తెలియదు మనకి. అది గురువు ద్వారానే మనం నేర్చుకోవాలన్నమాట. మామూలుగా శాస్త్ర విజ్ఞానం మనం ఎవరో ఒకరి ద్వారానో ఏ పుస్తకాల ద్వారానో తెలుసుకుంటాం, కానీ ఆత్మ విద్య మాత్రం మనం గురువు ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. శరీరం నేను అనుకుంటాం, మనసు నేను అనుకుంటాం, పాత్రలే నిజమని మనం అనేసుకుంటాం, కానీ వేదాంతం ఏం చెప్తుంది? నీ అసలు స్వరూపం అది కాదయ్యా, అసలు స్వరూపం ఆత్మ. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి మనం శ్రవణ మనన నిధిధ్యాసలు మనమే చెయ్యాలి. వేరే ఎవరో మన కోసం జపం చేస్తాం అంటే ఆ ఫలితం మనకు వస్తుందేమో, కానీ
మన గండం గట్టెక్కుతుందేమో కానీ ఈ జ్ఞానం రావాలి అంటే మాత్రం మనమే ధ్యానం చేయాలి, మనమే దాని గురించి కష్టపడాలి. ఉద్ధరేదాత్మానాత్మానం నా ఆత్మానం అవసాదయేతంటూ మనిషి తనను తానే పైకి తీసుకురావాలి, తనను తానే దిగదార్చుకోకూడదు అంటూ ఈ శ్లోకం చెప్తుంది కదా మనకి. విముక్తి స్వయంగా సాధించాల్సిందే. తస్మాద్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర అన్నారు. ఆసక్తి లేకుండా కర్తవ్యాన్ని చెయ్యాలి మనం. అలా కర్మయోగం ద్వారా మనమే మన చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలన్నమాట. నా అయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయా నా బహునా శృతేన అన్నారు ఉపనిషత్తులో. ఆత్మజ్ఞానం ఉపన్యాసం వింటే మాత్రం రాదు, తెలివితో మాత్రమే కూడా రాదు. అది ఆత్మను కోరుకునే వ్యక్తికి మాత్రమే, అంటే ఆ ముముక్షత్వం ఆత్మ పట్ల ఉన్న వ్యక్తికి మాత్రమే అది లభిస్తుంది. ఆ మోక్షం పట్ల అతను తీవ్రమైన కోరికతో ఉంటేనే, స్వయంగా సాధన చేస్తేనే అది లభిస్తుంది. వాల్మీకి మహర్షి మనందరికీ తెలిసినట్టుగా ఓ దొంగ. కానీ ఒకసారి ఋషులు అతను అడిగారు, నీ పాపాన్ని నీ కుటుంబం పంచుకుంటారా అని. అతని ఇంటికి వెళ్ళి అడిగాడు. కుటుంబం చెప్పింది, నువ్వు సంపాదించిందే మాకు అవసరం, పాపం మాత్రం నువ్వే అనుభవించాలి అని. అప్పుడు అతనికి తెలిసింది ఆధ్యాత్మిక బాధ్యత వ్యక్తిగతమైనది అని. అందుకే అతను తపస్సు చేసి మహర్షిగా మారిపోయాడు. ధ్రువుడి విషయంలో కూడా అంతే. అంత చిన్నవాడైనా సరే ఆధ్యాత్మిక విద్య కోసం తానే విష్ణువుని స్వయంగా పూజించాడు. వ్యక్తిగత సాధన వల్ల అతనికి లభించింది విముక్తి. ఇప్పుడు మన సమాజంలో చూస్తే ఆరోగ్యం జిమ్ ట్రైనర్ చెప్పగలుగుతాడు, చదువు టీచర్ బోధించగలుగుతుంది, సంపాదన కంపెనీల అవకాశం ఇస్తే దొరుకుతుంది, వ్యాయామం చెయ్యాల్సింది మనమే, చదవాల్సింది మనమే, ధ్యానం చెయ్యాలి అంటే కూడా మనమే చేయాలి. ఆధ్యాత్మిక విముక్తి కూడా ఎవరూ మన కోసం సాధించలేదు అటువంటిదన్నమాట. గురువు మార్గం చెప్తారు, కానీ నడవాల్సింది మనమే. భౌతిక జీవితంలో సమస్యల్ని మనం ఇతరుల ద్వారా అయినా పరిష్కరించుకోవచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో అజ్ఞానాన్ని తొలగించేది మాత్రం గురువు. ఈ విషయాన్ని ఈ శ్లోకం మనకి స్పష్టీకరించిందనమాట. ఇక్కడ లోకంలో తండ్రి చేసిన రుణం తీర్చుకోవడానికి పుత్రపౌత్రాదులు ఉంటారు. వాళ్ళు పిల్లల్ని కనడం ద్వారా శాస్త్రీయ రుణం నుండి కానీ లౌకిక రుణం నుండి కానీ విడిపించవచ్చు. బంధమోచనకర్తాతు అహంకారం మొదలుకొని దేహం వరకు గల అనాత్మ బంధనం నుండి విడిపించేవాడు మాత్రం తనకంటే భిన్నుడెవడు ఉండడు అన్నది ఇక్కడ చెప్తున్నారన్నమాట. అనాత్మ అంటే అంతఃకరణాది విషయంలో తనకు గల అధ్యాసను పోగొట్టగలిగేవాడు తానే కానీ మరెవ్వడూ ఉండడని ఇక్కడ భావం అన్నమాట. తనకు ఒక వస్తువుని గురించి ప్రత్యక్ష భ్రమ ఏర్పడినప్పుడు అది పోవాలంటే ఆ వస్తువుని గురించి ప్రత్యక్షమైన ప్రమేయం కావాలి కదా. మనం చెప్పుకుంటున్న ఉదాహరణలలో రజ్జు అంటే తాడును చూసి సర్పం అనుకుని భయపడుతూ ఉంటాడు. పాము కాదు రజ్జు అని తెలిసేంతవరకు కూడాను ఆ భ్రమ తొలగిపోతూ అది తొలగించుకోవాల్సింది మనమే. ఈ విషయాన్ని బాగా గ్రహించి జనులు తమ బంధ విముక్తికై ప్రయత్నింతురుగాక అనే అభిప్రాయంతో ఆచార్యులు ఈ విషయం అనేక దృష్టాంతాలతోటి మనస్సులో దృఢంగా నాటుకునేట్లుగా చెప్తున్నారు శంకరుల వారు మన కోసం. ఇప్పుడు మనం రెండో శ్లోకాన్ని కూడాను వినేద్దాం. ఇందులో మస్తకన్యస్థాభారే దుఃఖమన్యైర్నివార్యతే క్షుధాధికృత దుఃఖం తు వినా స్వేన న కేనచిత్. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. మస్తకన్యస్థ భారాదేహ అంటే శిరస్సుపైనున్న భారము మొదలగు దానివల్ల కలుగు దుఃఖము అన్యైహి ఇతరుల చేత నివార్యతే నివారింపబడుతుంది. తు కానీ క్షుధాధికృత దుఃఖం ఆకలి మొదలైన వాటి చేత కలిగే దుఃఖం స్వేన వినా తాను తప్ప కేనచిత్ ఎవని చేతను నా అన్నారంటే నివారింపబడదు అంటున్నారు. ఇక్కడ దీని అర్థం ఏమిటి? నెత్తిమీద ఉన్న భారం వల్ల దుఃఖాన్నైతే ఇతరులు ఎవరైనా తప్పించడానికి అవకాశం ఉంది, కానీ
ఆకలి దప్పికల వల్ల కలిగే దుఃఖం తన వల్ల తప్ప ఇతరుల వల్ల తొలగదు. తాను తిన్నప్పుడే ఆకలి, తాను తాగినప్పుడే దప్పిక తీరుతాయి. అలాగే ఈ అనాత్మ అన్న విషయాన్ని తెలుసుకోవడానికి జ్ఞానం ఏదైతే ఉందో, ఆత్మజ్ఞానం, అది పొందాలంటే స్వయంగా తానే కృషి చేయాలని అర్థం అన్నమాట. ఇక్కడ ఈ శ్లోకం మనకి నిజంగా ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. కొన్ని సమస్యలు ఇతరులు పరిష్కరిస్తారు, కానీ కొన్ని సమస్యలు వ్యక్తిగత అనుభవం ద్వారా మాత్రమే పరిష్కారం పొందుతాయి. ఉదాహరణకి, తలపైన బరువు ఉంటే వేరే వాళ్ళు ఎవరైనా తీయగలరు. ఆకలిస్తే వేరే వాళ్ళు తింటే మనకు పొట్ట నిండదు, మనమే తినాలి. అదేవిధంగా అజ్ఞానం ఉంటే గనక తానే దాన్ని తుంచుకోవడానికి జ్ఞానాన్ని పొందాలి. విముక్తి కూడా తానే సాధించగలగాలి. ఆధ్యాత్మిక జీవితం ఒక అంతర్గత ప్రయాణం అని మనం చెప్పుకున్నాం కదా. గురువు మార్గాన్ని చూపుతాడు, శాస్త్రం వివరిస్తాడు, సందేహాలను తొలగిస్తాడు. కానీ ఆత్మజ్ఞానం, అనుభవం మన అంతరంగంలోనే జరగాలి. ఎవరైనా నీకు నీరు గురించి చెప్పగలరు, కానీ ఆ నీరు తాగేది మాత్రం నువ్వే. అదేవిధంగా శాస్త్రం జ్ఞానాన్ని చెప్తుంది, కానీ ఆత్మను తెలుసుకోవడం ధ్యానము మరియు అనుభవం ద్వారా మాత్రమే సాధించగలం. నహి జ్ఞానేన సదృశం పవిత్రం మిహ విద్యతే అంటూ ఈ లోకంలో జ్ఞానం వంటి పవిత్రమైంది ఏదీ లేదు. ఆ జ్ఞానం గురువు ఇవ్వడు, మనమే అనుభవించాలంటూ చెప్తున్నారు. మచ్చిత్తః సర్వదుర్గుణాని మత్ప్రసాదాత్ తరిష్యసి అన్నారు. మనస్సు దేవునిపైన నిలిపితేనే సమస్యలను దాటవచ్చు. కానీ చిత్తశుద్ధి కూడా సాధకుడే సాధించాల్సిన విషయం ఉందన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. యద్వాచా అనభ్యుదితం ఏనవాగాభ్యుద్యతే అన్నారు. అంటే ఆత్మను మాటలతో పూర్తిగా వివరించలేం మనం, అది అనుభవంతో తెలుసుకోవాల్సిందే. ఇక్కడ కూడా జ్ఞానం అన్నది అంతర్గత అనుభవం అన్నమాట. ఉపనిషత్తు వాక్యం ఆత్మను తెలుసుకోవాలి, ధ్యానించాలి, అనుభవించాల్సిందే. ఇక్కడ మనం చెప్పుకునే ఈ గజేంద్ర మోక్షం కథలో కూడాను అతన్ని ఎవరూ రక్షించలేకపోయారు. అప్పుడు స్వయంగా అతను దేవుణ్ణి ప్రార్థించారు. ఆత్మజ్ఞానాన్ని అతను ఆత్మజ్ఞానం పొందాడు. ఏంటి, ఏ రకంగా పొందాడు? ఇవన్నీ వ్యర్థాలే, ఇప్పటివరకు నేను అనుభవించినవన్నీ కూడా వ్యర్థమే, కేవలం ఆ పరమాత్మ ఒక్కడే నిజమైన వాడు, నిత్యము సత్యము అన్నది తెలుసుకుని ఆ దైవస్మరణ తనలోంచి తీసుకురావడమే కాదు, ఆ దివ్యస్వరూపాన్ని ఆయన ధ్యానించగలిగాడు. వెంటనే అతనికి మోక్షం లభించింది. టీచర్ చెప్తాడు, కానీ చదవాల్సిన బాధ్యత మందే. గురువు ఉపదేశం చేస్తాడు, కానీ ధ్యానం చేయాల్సిన బాధ్యత సాధకుడిదే. సాధన లేకుండా జ్ఞానం ఫలించదు అంటూ శాస్త్రం మరీ మరీ చెప్తుందనమాట. జ్ఞానాన్ని అనుభవించేది మన అంతరంగమే అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ రకంగా మనకి గురువు ఏం చెప్తున్నాడు? నాయనా, నేను నీకు విద్యను నేర్పించగలను, శాస్త్రాన్ని చెప్పగలను, కానీ సాధన చేయాల్సింది నువ్వే. నీ ఆకలి నేను తీర్చలేను, నీ ఆకలి నువ్వు తింటేనే తీరుతుంది. అలాగా నేను నేర్పించిన విద్యని నువ్వే సాధించాలి, ధ్యానం చేసి దాన్ని తెలుసుకోగలగాలి, నీ అంతరాత్మలోకి నువ్వే తొంగి చూడగలగాలి అన్నది ఇక్కడ చక్కటి మాటల ద్వారా గురువు శిష్యుడికి చెప్తున్నారన్నమాట. మళ్ళీ మనం రేపు ఇంకా ఏం చెప్పదలుచుకున్నారో ఆయన అన్నది, ఆ గురువు వాక్యాల్ని రేపు మళ్ళీ విందాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.